ఈరోజు జవహర్ నగర్లోని అరుంధతి నగర్లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి కేటాయించిన స్థలాలు వారు నిర్మాణం చేసుకుని జీవనం కొనసాగిస్తుండగా ఇప్పుడు కొత్తగా హెచ్ఎండి అధికారులు వచ్చి స్థలాలు మీవి కావు మా అంటూ వీటిని కూల్చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి గాను కుటుంబ నియంత్రణ చేయించుకున్న అరుంధతి నగర్లోని ప్రజలు ఈటెల రాజేందర్ని పటోళ్ల విక్రమ్ రెడ్డిని కలవడం జరిగింది. తక్షణమే మరియు వారితో కలిసి వారి సమస్యల గురించి తెలుసుకుని ఏదైనా సమస్య వస్తే తప్పకుండా ఈటెల రాజేందర్ని నేనే వస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. మొత్తం అప్పుడు 99 నవంబర్లో ఆపరేషన్ అప్పుడు ఇచ్చినాయి అప్పుడు అంటే మాకు వచ్చిందే కూలకు వచ్చింది. బాలాజీ నగర్ జవహర్ నగర్లో అరుంధతి నగర్ ఒక కాలనీ, ఒక ఊరు. 1998లో 1998లో కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళకు, దళిత కుటుంబాలకు ఇక్కడ 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇందిరా ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు. ఎంత దుర్మార్గులు అంటే ఈ 1998 అంటే ఈ 30-35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న ఆవాసాలు, రేకుల షెడ్లు ఇవాళ 30 ఏళ్ళుగా వాళ్ళు కష్టపడితే ఇన్ని డబ్బులు జమ అయితే వాటి కొంచెం స్లాబ్ వేసుకుందామన్నా, కొంత ఒక్క రూమ్ నుంచి ఇంకొక రూమ్ ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నా, లేదా ఇంత కాంపౌండ్ వాల్ పెట్టుకున్నా కూడా ఇక్కడ అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే ఇది కట్టుకొని ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ వాళ్ళకు కూడా వాళ్ళ స్వయం, ఇవి వాళ్ళకి ఇచ్చిన బాపతే. మధ్య కాలంలో కేసీఆర్ కూడా జీవో నెంబర్ 58, 59 కింద కూడా కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అకారణంగా వచ్చి రెవెన్యూ అధికారులు, ఇక్కడున్న ఆర్ఐ కానీ, ఇక్కడున్న ఎంఆర్ఓ కానీ, ఇక్కడ కాపురా ఎంఆర్ఓ గారు, ఇటు కీసర ఎంఆర్ఓ గారు జలగల్లాగా ఆ పేద ప్రజలు 300 రూపాయలు 400 రూపాయలు కూలీ చేసుకొని సంపాదించుకున్న పైసలు ఇవాళ 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తే తప్ప ఇవి మీరు ఇంకో రూమ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు, మీరు పాత దిప్పి కొత్తది కట్టుకోలేరని చెప్పి ఇవాళ బ్రోకర్లను పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు. ఇవాళ గింత అంటే అడక తినేదానికంటే ఎక్కువైపోయింది. కూలి పని చేసుకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు, రోజువారీగా కూలి చేసుకుంటోళ్ళ దగ్గర తీసుకుంటున్నారంటే ఎంత నీచానికి ఒడిగడుతుందో ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే నేను కలెక్టర్ గారికి ఈ అన్ని బాలాజీ నగర్, జవహర్ నగర్, అరుంధతి నగర్ సంబంధించిన సమస్యల మీద మీరే స్వయంగా సర్వే చేయించండి, మీ అధికారులు తీసుకుపోండి, విజిట్ చేయండి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, తదుపరి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల కోసం లేరు, పేదవాళ్ళ కోసం లేరు, నోరు లేని జీవాల కోసం లేరు,
పైరవికారుల కోసం మాత్రమే ఉన్నట్టుగా కనపడతా ఉంది. నేను మళ్ళీ కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికి తోడుగా మళ్ళీ కొత్తగా ఇవాళ హుడా వచ్చిందట. హుడా వచ్చి మాది 250 ఎకరాల భూమి ఉంది కానీ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటూ పోతారు. అంటే ఇండ్లు కట్టుకొని ఇవాళ కరెంటు మీటర్లు ఉన్న వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరి మీద, ఈ రెవెన్యూ అధికారుల మీద తప్పకుండా రెవెన్యూ మంత్రికి ఇవాళ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తా. దీని మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే బహిరంగంగా ప్రజలతో పాటుగా ప్రభుత్వం సంగతి ఏందో తెచ్చుకోవడానికి ఇలా అరుంధతి నగరు, బాలాజీ నగరే ఇవాళ ఒక కేంద్ర బిందుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఇచ్చింది మీకు ఇక్కడ పట్టాలు? ఇది సార్ మనకి 98 నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది ఆపరేషన్ అప్పుడు సార్ తర్వాత భాస్కర్ ఎంతమందికి ఇచ్చింది మొత్తం? 1705 మందికి ఇచ్చినారు సార్. ఎన్ని గజాలు ఇచ్చింది? 100 ఇబ్బంది పెడుతున్న ప్రాంతం ఎక్కడ? ఇది మొత్తం అంటే ఐఏవై స్కీమ్ కింద ఇచ్చినాయి సార్. ఇది ఐఏవై స్కీమ్ ఇందిరాగాంధీ ఆవాస్ యోజన కింద ఇది అలాట్ చేశారు సార్. అదే అంటే మేము చూపించినాం సార్. మేము మొత్తం మా బస్సు వీళ్ళని మేము అడ్డుకున్నందుకు ఆర్ఐని పంపించారు సార్. అక్కడ ఉన్నారు. మొత్తము వాస్తవం చెప్పాలంటే కొన్ని పేదలు ఎక్స్టెండ్ అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు జర 20,000 కట్టుకొని ఉంటారు. ఇక్కడ मंदिर का निर्माण करके 20 साल हो गया का मकान किधर है? बच्ची नहीं है। हाँ, तो आपका हस्बैंड क्या काम करता है? आपका अपना छोटा मोटा दुकानें भी है, उससे गुजारा करते हैं। आपका अकेले का नहीं, सब लोग का क्या करते हैं? पेंटिंग वगैरह సిటీలో పనిచేస్తే లేబర్ అంతా ఇక్కడ బట్టల దందా కూడా చేసుకుంటారు. 500 కుటుంబాలు ఉంటాయి సార్. तो मकान बने आप लोगों को? हाँ, कोई किराए से है, कोई अपना बना लिया है, ऐसे ही सब का चल रहा है। यूपी से कौन सा प्लेस से है? काशी, गोरखपुर से हैं। गोरखपुर सब योगी जी के